నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆయనకి పుష్పగుచ్చంతో పాటు స్వామి వెంకన్న స్వామి యొక్క ప్రతిమని ఇచ్చారు. జనరల్గా ఎప్పుడు వెళ్ళినా కూడా స్వామివారి ప్రసాదము, తీర్థప్రసాదాలతో పాటు ఈ చిన్న ప్రతిమ కూడా అందజేస్తుంటారు. అయితే సుదీర్ఘంగా గంట సేపు చర్చలు జరిగాయట. అయితే ప్రధాని మోదీ అంటే ఎంత స్థాయి బిజీగా ఉంటారో మనం మాటలో చెప్పలేదు. ఒక హాట్ సీట్. అటువంటి వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూటమి నేతను కాకపోయినా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ ఆ టైం కేటాయించేస్తారు. ఆయన యొక్క విజను, ఆయన యొక్క మాట తీరు అలా ఉంటుంది కాబట్టి. సో ప్రధానమంత్రి మోదీ గారు గంట సేపు చర్చోపచర్చలు జరిగారు. దానికి వెంటనే ఒక న్యూస్ ఏంటంటే, ప్రధాని మోదీ గారితో చంద్రబాబు గారు చర్చ, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ గురించి చర్చిస్తున్నారు. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో మాట్లాడినప్పుడు కూడా ఇలాగే డబ్బాలు కొట్టారుగా, ఇలాగే నోటికొచ్చినట్టు తెలిసి తెలియనట్టు మాట్లాడారుగా మేధావులు, గొప్పవాళ్ళు కూడా. సో ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు కలిశారు, గంట సేపు చర్చించారంటే మళ్ళీ ఇదే టాపిక్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని లోపలికి ఎప్పుడు తోస్తారు? ఎందుకంటే అన్నిట్లోనూ A1, అన్నిట్లోనూ బిగ్ బాస్, అన్నిట్లోనూ కీలక సూత్రధారి ఆయనే అని అందరికీ తెలుసు. కానీ దాని గురించి మాట్లాడతారా? ఎక్కడ మాజీ మంత్రులు ఎవరికి వాళ్ళు, ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడుతూ ఉంటే, ఎవరికి వాళ్ళే పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసి దొరికిపోతుంటే, ఇప్పుడు రీసెంట్గా సీదిరి అప్పలరాజు గారు హిట్ అండ్ రన్ కేసులో కొడుకుని కాపాడే ప్రయత్నం, ఇప్పుడు ఆయన అరెస్టు, దాని మీద పెద్ద రాద్ధాంతం, అదంతా తెలిసిందే. అంతకుముందు జోగి రమేష్, అంతకుముందు ఆయన ఎవరు చెవిరెడ్డి గారు, ఆయన ఏదో మరీ బూతులు, ఆవేశం, నన్ను అరెస్ట్ చేస్తారా, అలాగే ఎంపీ మిథున్, ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ డాష్లు, వాళ్ళకి వెనక గతంలో చేసిన డాష్లు ఏవైతే ఉన్నాయో వాటిని అవే వాళ్ళ గోతులు వాళ్ళే పడుతున్నారు. నిజంగా ప్రభుత్వం అంతగా దాని మీద పట్టించుకునేలాగా ఉంటే 2024 జూన్లోనే అరెస్ట్ అవ్వాలి, జూలై లేదా 24 ఎండింగ్కి అరెస్ట్ అవ్వాలి. ప్రభుత్వం అది పట్టించుకోవట్లేదుగా. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు అలాగ అనుకుంటారు, మనకి రాష్ట్రం ముఖ్యం, డెవలప్మెంట్ ముఖ్యం అని. మహానాడులో కూడా ఆయన అదే చెప్పాడు. సో ఇప్పుడు డిస్కస్ చేసింది దేనికంటే, రేపు ఆగస్టు 1వ తేదీన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని పేరు నిజంగా అటువంటి నాయకులు పేర్లు పెట్టాలి. భోగాపురంలో నిర్మించిన విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ విమానాశ్రయం పేరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎంత బాగుంది చూడండి. ఎవరు అల్లూరి సీతారామరాజు? ఆయన గురించి సెర్చ్ చేస్తారు తెలియని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. మన తెలుగు వాళ్ళకి, ఫ్రీడమ్ ఫైటర్స్ మీద అవగాహన వాళ్ళకి చాలామందికి తెలుసు. బట్ అల్లూరి సీతారామరాజు అంటే ఎంత మన్యం వీరుడు, విప్లవకారుడు. అసలు చిన్న వయసులోనే బ్రిటిష్ అదేంటి రవి అస్తమించిన సామ్రాజ్యం గడగడలాడించాడు అని ఒక ఇది ఉంటుంది కదా, ఎంత ప్రౌడ్గా ఉంది చూడండి. సో దాని ఓపెనింగ్కి పిలవడానికి వెళ్ళారు. మిగతా రాష్ట్రంలో ఎందుకో కూటమి ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కానీ, స్పెషల్ ప్యాకేజీల గురించి కానీ, పలానా ఇబ్బందులు ఉన్నాయి కానీ వాటి గురించి చర్చ ఉంటుంటారు. ఖచ్చితంగా అదే ఉంటుంది. ఆయన సిల్లీగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు, సీదిరి అప్పలరాజు గారు అరెస్ట్ ఎప్పుడు, తమ్మినేని సీతారాం దొరికాడా లేదా, ఇవెవరు మాట్లాడుకుంటారండి, వాళ్ళకి అది అనవసరం. అయితే దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు మరో 3 సెంట్రల్ మినిస్టర్ని కూడా కలిశారు. ఆయన ఎవరు? పీయూష్ గోయల్, తర్వాత సిఆర్ పాటిల్ జలశక్తికి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్, తర్వాత ఖట్టర్ గారు. వీళ్ళంతా ఖట్టర్ గారు అంటే మరలా హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్ ఆయన సెంట్రల్ మినిస్టర్. ఇట్లా వీళ్ళందరినీ కలిసింది ఎందుకంటే, బాబు పీయూష్ గోయల్ గారిని ఇండస్ట్రీకి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్. ఇక్కడ ఏవేవి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఏవేవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, దానికి అవసరమైన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా మాకు శాంక్షన్ చేయండి. కేంద్ర ప్రభుత్వం బేస్ చేసుకొని విదేశాల నుంచి ఏ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పాయింట్ మీకు అవ్వాలి. మీకు అవసరమైన భూమి కేటాయిస్తాం, అవసరమైన వనరులను కేటాయిస్తాం. అది కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం. అంతేగాని సార్ నా ఈ కేసు కొట్టేయండి, సార్ అలా కేసు కొట్టేయండి, సార్ ఇది మాఫీ చేయండి, ఇది క్వాష్ చేయండి, ఇదే వాళ్ళు పిలిచేంతవరకు చేతులు కొట్టుకుని వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తిరిగి వచ్చేయడం, ఇది లేదు. ఒక పక్కా ప్రణాళికతో ప్రభుత్వ ధనం వృధా చేయాలని, మాది కాదు కదా అని 10 సార్లు చార్టర్ ఫ్లైట్లో తిరిగి, మాది వచ్చేసరికి డొమెస్టిక్ ఫ్లైట్లో తిరగడం అంట, బెంగళూరుకి విజయవాడకి. మరి మీది అయినప్పుడు చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళు మీది మీ సొంతం అయినసరికి ఎందుకు డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్తున్నారు? కాదు కదా. సో క్లారిటీ ఇక్కడ
ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే ఆయన ఎవరు సిఆర్ పాటిల్ గారు జలశక్తికి సంబంధించినప్పుడు పోలవరం గురించి మాట్లాడడానికి వెళ్ళారు. ఎప్పటికి దానికి సంబంధించిన నిధులు త్వరగా కేటాయించండి, త్వరగా చేయండి, ఖచ్చితంగా 2027 ఎండింగ్ 28లో ఓపెన్ చేసి తీరాలి, పోలవరం జాతికి అంకితం చేయాలి. ఇలాగ ప్రతీది కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవేవైతే వెనక్కి నెట్టేశారో, ఏవేవైతే మైనస్లోకి వెళ్ళిపోయాయో, వీటన్నిటి కూడా మెయిన్ రెవెన్యూ జనరేషన్ మెయిన్ కదండి. అందరూ అన్నీ చెప్తారండి, ఈ పథకాలు ఎందుకు సార్, ఎక్కడి నుంచి వస్తారు సార్ పథకాలు? మళ్ళీ ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఒకప్పుడు మ్యాక్సిమం వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబాలే ఉండేవి, ఈ ఇండస్ట్రీస్ ఇవి లేక ఉద్యోగాలు ఎంతగా ఉండేవి కాదు. కాబట్టి ఇంటికి పెద్ద కొడుకో లేదా ఇంటికి మొదటివాడు ఎవరో ఇంటి యజమానో కష్టపడి రైతులాగా ఉండి పండిస్తే మిగతా అందరూ కూడా కూర్చొని తినడమే, ఇలాగుండేది. సో ఈ పథకాలు అదే కాన్సెప్ట్లోకి వచ్చేస్తున్నాయి. ఆ బడి ఈ బడి అని చెప్పి, అరే బాబు మీకు వేస్తుంది, బటన్ నొక్కుతున్నా తీసుకోండి, ఫస్ట్ రోజు మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చా నాకు ఓటు వేయాలి అంటే ఓటుకు నోటులాగే ఉంది ఇది. మళ్ళీ గత ప్రభుత్వం ఏం చేశారు, ప్రతి సంవత్సరం లిస్ట్ అంట, ఒక కార్డు, మీ కుటుంబానికి ఎంత వచ్చింది, 1,00,000 వచ్చింది ఈ పథకాల ద్వారా, మీ కుటుంబానికి 80,000 వచ్చింది. ఇవన్నీ ఎవరు? అన్న ఇచ్చాడు. అన్న ఎందుకు ఇస్తాడు? అన్న పాకెట్లో ఉంది ఇచ్చాడా, లేదా అన్న ఆస్తులు అమ్మి ఇచ్చాడా? కాదు కదా. సో అభివృద్ధి చెంది రెవెన్యూ జనరేట్ అయితే ఎవడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే, తన తల్లిదండ్రుల ముందే తన కుటుంబ సభ్యుల ముందే మంచి స్థాయికి వెళ్ళి పెరిగేలాగా చేసుకోవాలి. కానీ ఎక్కడ మరలా హైదరాబాదు, బెంగళూరు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇది ఈ పత్యాపారాలు ఏంటి అసలు? ఇప్పుడు చూడండి, చాలా జిల్లాలో కేవలం తల్లిదండ్రులే ఉంటున్నారట, ముసలివాడే ఇంటికి పరిమితం అవుతున్నారు. వీళ్ళ పిల్లలు ఎక్కడో ఢిల్లీలో ఒకటి జాబ్ చేస్తాడు, మద్రాసులో ఒకటి జాబ్ చేస్తాడు, లేదంటే ఆస్ట్రేలియాలో చేస్తాడు, కెనడాలో చేస్తాడు. వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తే వీళ్ళు అలా ఉంటున్నారు బిక్కుమంటూ. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారంటే, ట్రంప్ గారి నిబంధనలు రేట్లు బాగా పెరిగిపోయి, ఇప్పుడు అప్పుడే కాదు, వస్తే మళ్ళీ వాడు వెనక్కి పంపిస్తాడో లేదో, మళ్ళీ అక్కడ కంఫర్ట్గా అలవాటు పడిపోయి ఉంటాడు, ఇక్కడ రాడు, ఏమంటారు రేటు బాగా ఎక్కువ, ఇక్కడైతే బెటరు, ఇవన్నీ మాట్లాడతారు. సో అదే మన దగ్గరే అభివృద్ధి ఉందనుకోండి, ఇవి ఉండవుగా. అదే అందుకు ఆయన వెళ్ళింది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు, సీదిళ్ళ అప్పలరాజు గారు అరెస్టు, తమ్మినేని సీతారాం ఎక్కడున్నాడు, వీటి కోసం కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆహ్వానం, తద్వారా సెంట్రల్ మినిస్టర్ కూడా పిలిచినప్పుడు ఆ సిఆర్ పాటిల్ జలశక్తి, అలాగే పీయూష్ గోయల్ ఇండస్ట్రీలకు సంబంధించి, ఈ ఖట్టర్ గారికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెంట్రల్ మినిస్టర్, వీటన్నిటికీ సంబంధించిన రాష్ట్రానికి కావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాలు స్పెషల్ ప్యాకేజ్ రూపంలోనే ఇవ్వండి అని అడగడానికి, తద్వారా రాష్ట్రం కోసం ఈ విధమైన టాక్సే ఉంటాయి తప్ప వేరేవి ఉండవు. సో పెద్ద మేధావులే దాని గురించే చర్చిస్తారు, జగన్ అరెస్ట్ కోసం వెళ్ళారు బాబు గారు అని చెప్పుకోవడం అనే దాంట్లో ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఇక్కడైతే బాబు గారు ధోరణి అలాగ ఉండదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ధోరణి కూడా అలాగ లేదు, అది అర్థం చేసుకోవాలి.